Hello, good morning, guys. Morning, bro. Good morning. వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? Yes. Bro, interesting, bro. ఓకే ఫైన్. ఓకే గైస్, లాస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న యాక్టివిటీ అనేది వచ్చిండే కదా. నైస్ గైస్, అందరు బాగా చేసినారు, బాగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్స్ ఎలా మనకి ప్రాపర్టీస్ బిల్డ్ అవుతాయి, ఎలా మనం ప్రాపర్టీస్ రాస్తాము, ఎలా తీసుకుంటాము, దాంట్లో నెస్టెడ్ ఎలా ఉంటాయి, అరేస్, ఒక ఆబ్జెక్ట్లో అరే ఎలా యూస్ చేస్తారు, ప్రతిదీ మీరు చూసినారు. అండ్ లాస్ట్ ఏదైతే నేను ఇచ్చిన దాంట్లో చేసినారు కూడా. నైస్ గైస్, ఓకే డన్. ఆ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? No, bro. ఓకే గైస్, డన్ 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 డన్. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఆబ్జెక్ట్స్ని ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చు. మనం ఇప్పటివరకు చూసింది అయితే ఒక్కటే, ట్రెడిషనల్ ఆబ్జెక్ట్. మనము ట్రెడిషనల్ ఆబ్జెక్ట్స్ అనేది చూసినాము. ఇంకా ఎన్ని విధాలుగా మనం తయారు చేయొచ్చు. మనకు ఒకటి వచ్చేసి న్యూ కీవర్డ్తో తయారు చేయొచ్చు అని ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ అని కొన్ని ఉన్నాయి. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. మనకి ఫ్రంట్ ఎండ్కి అండ్ బ్యాక్ ఎండ్కి ఇవి రెండు సేమ్ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే టాపిక్ చెప్తున్నానో కన్స్ట్రక్టర్ అనే టాపిక్, అది ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి రెండు యూజ్ అవుతుంది. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాస్ట్ టైం తయారు చేసిన ఒకసారి మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ అనేది తయారు చేద్దాం. కాన్స్ట్ పైన ఏదైతే ఉందో దాన్ని డన్. కాన్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా నేమ్, స్టూడెంట్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ ఏజ్ అనేది మనకి ఉండడము జరుగుతుంది. ఓకే గైస్, డన్. ఇది మనకి అయిపోయింది. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, మనకి దీంట్లో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో నేను ఏదైనా ఒక ప్రాపర్టీ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలా చెప్తారా? స్టూడెంట్ అనే దాంట్లో నేను డైనమిక్గా ప్రాపర్టీ యాడ్ చేయాలా, ఎలా యాడ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ యాడ్ చేయాలా, ఎలా యాడ్ చేయాలా గైస్? మన కాడ ఏదైనా డేటా ఉంది అంటే మనం దాన్ని ఎలా తీసుకుంటాము? నేమ్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాము? స్టూడెంట్ డాట్ నేమ్, యాజ్ ఇట్ ఈస్ గైస్, యాజ్ ఇట్ ఈస్. మనకి ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్స్ యొక్క మనకి మ్యాజిక్ ఏం తెలుసా? మన కాడ మనం ఎప్పుడైతే ఏదైనా కూడా మనం డాట్ నొటేషన్ పెట్టో, లేకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాకెట్ నొటేషన్ పెట్టో మనం డేటా అనేది తీసుకుంటాం కదా. అలా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? ఆ పర్టికులర్ ప్రాపర్టీ అనేది ఆ ఆబ్జెక్ట్లో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. ఎగ్జిస్ట్ అనేది కాలేదంటే కొత్తగా క్రియేట్ చేసేస్తుంది, కొత్త ప్రాపర్టీ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇది మనకు ఒక మంచి బెనిఫిట్. మనం ఎప్పుడైనా కూడా, నేను ఎప్పుడైతే స్టూడెంట్ డాట్ నేమ్ అంటానో అది స్టూడెంట్ డాట్ నేమ్ అని దాన్ని రాదు. అది ఫస్ట్ చెక్ చేస్తుంది, ఓకే స్టూడెంట్లో నేమ్ ఉందా, నేమ్ అనే ప్రాపర్టీ ఉందా. ఓకే, నేమ్ అనే ప్రాపర్టీ ఉంటే ఇట్స్ ఫైన్. నేమ్ అనే ప్రాపర్టీ లేదు అనుకోండి, ఎప్పుడైతే మనము ఈక్వల్ టు రాసి మళ్ళీ నేను ఈడ రాసేస్తానో, ఇది నార్మల్గా అయితే ఉంటే చేంజ్ చేసుకుంటుంది, ఉంటే ఏమి చేంజ్ చేసుకుంటుంది. అదే మన కాడ లేని ప్రాపర్టీ రాసినామంటే స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ అని రాసినామంటే మనకి ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ అది చెక్ చేస్తుంది, ఓకే స్టూడెంట్లో రోల్ నెంబర్ ఉందా, లేకుంటే మనకు ఒక కొత్త ప్రాపర్టీ అనేది తయారు చేసేస్తుంది. కొత్త ప్రాపర్టీ అనేది మనకి తయారు చేయడము జరుగుతుంది. ఓకే గైస్, ఒకసారి మనం సిఎల్ఎస్ చేసేసి మనం అవుట్పుట్ వచ్చింది చూసేద్దాం. నోడ్ సిడిజేఎస్ నోడ్ స్పేస్ ఆబ్జెక్ట్.js, డన్. చూడండి గైస్, ఒరిజినల్ ఆబ్జెక్ట్లో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆబ్జెక్ట్లో మనకి డిఫరెన్స్ ఏముంది? బిఫోర్ యాడింగ్ ఆఫ్టర్ యాడింగ్ డిఫరెన్స్ ఏముంది?
రోల్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, మనకి ఇదే నేను ఏజ్ అనేది చేంజ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ చేంజ్ చేయాలంటే ఎలాగా, సేమ్ థింగ్ స్టూడెంట్ డాట్ ఏజ్ తీసుకొని రండి, తీసుకొని వచ్చి దాంట్లో వాల్యూని చేంజ్ చేయండి 21. సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. హిట్ చేద్దాం. చూడండి గైస్, ఏజ్ ఎంత అయింది గైస్ మనది 21లోకి చేంజ్ అయిపోయింది. 21లోకి మనకి చేంజ్ అవ్వడము జరిగింది. ఓకేనా, మనము ఏదైనా కూడా ఆబ్జెక్ట్లో వాల్యూస్, పర్టికులర్ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ చేంజ్ చేయాలన్నా లేకుంటే ఒక కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలన్నా రెండు సేమే. ఓకే, రెండు సేమే. మనకి ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఆ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేయబడుతుంది. ఓకే, ఆ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ ఉంటే దాని వాల్యూ చేంజ్ చేస్తుంది, లేకుంటే అది ఒక కొత్త ప్రాపర్టీ తయారు చేసి మరి వాల్యూని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ థింగ్, మనకందరికీ ఐడియా ఉండాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా వాడేది మెయిన్ యూజ్ ఏమి, మన కాడ ఉన్న డేటాని మనం యూజ్ చేసుకోవడం అంతే. మన కాడ ఏదైతే డేటా వస్తుందో దాన్ని మనం యూజ్ చేసి యూటిలైజ్ చేసి దాన్ని మనం మోల్డ్ అంటే దాంట్లో చేంజెస్ చేసి మనకు కావాల్సినట్లు చూపించుకోవడం. ఓకేనా, మెయిన్ అజెండా అంతా అదే, మన కాడ వచ్చిన డేటాని ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అంతే. ఓకే గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, డన్, క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ కీవర్డ్తో ఎలా ఆబ్జెక్ట్ తయారు చేస్తారు అది మనము చూద్దాం. సేమ్ థింగ్, కాన్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. న్యూ ఆబ్జెక్ట్లో ఓ క్యాపిటల్. మీకు గుర్తుంటే మనం అరేస్ చదువుతున్నప్పుడు న్యూ అరే అని చదివినాం, గుర్తుందా? అరే చదువుతున్నప్పుడు ఇది ఇలా కూడా తయారు చేయొచ్చు అని మనము ఇలాగా తయారు చేయొచ్చు అని న్యూ అరే అని మనము చూసినాము. సేమ్ అలాగే మనకి న్యూ ఆబ్జెక్ట్ అని ఉంది. ఏముంది మనకి? న్యూ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒకసారి నేను స్టూడెంట్ని మనం ఒకసారి ప్రింట్ చేసి చూసినట్లయితే ఏమొస్తుంది? సేమ్ ఆడ ఏదైతే ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చిందో ఈడ కూడా ఎంటీ అరే వచ్చిందో ఈడ కూడా ఎంటీ ఆబ్జెక్ట్ అనేది రావడం జరిగింది. కనిపించిందా గైస్ మనకి? డన్ గైస్, మనకి ఇలాగా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అనేది కనపడడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పాలా, మన కాడ ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది, నేను ఈ ఆబ్జెక్ట్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలా గైస్? నేను డేటా సింటాక్స్ చెప్పండి. సేమ్ థింగ్, ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది, స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు ప్రాపర్టీ నేమ్. సేమ్ థింగ్ మనకి రాయాల్సిన ప్రాపర్టీ నేమ్ స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు సమీర్, స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు సంథింగ్ మనం 100 అని ఇచ్చేద్దాం, 100 101 అని ఇచ్చేద్దాం. కన్సోల్ లాగ్లో మళ్ళీ ఒకసారి స్టూడెంట్ని చూద్దాం, పైన కూడా చూద్దాం, నెక్స్ట్ అది చేంజ్ అయినాక కింద కూడా మనము చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లైన్ నెంబర్ 57లో ఏమైంది? ఒక ఎంటీ ఆబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసింది, ఎందుకంటే దీంట్లో మనం ఏం రాయలేదు కాబట్టి మనకు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అనేది రావడము జరిగింది. తర్వాత మనము లైన్ నెంబర్ 59లో ఇన్సర్ట్ చేసినాం ఎవరిని? నేమ్ సమీర్ని, రోల్ నెంబర్ 101ని. తర్వాత మళ్ళీ 62లో ప్రింట్ చేసినాం. సింపుల్గా చూసినట్లయితే మనకు ఒక ఆబ్జెక్ట్, ఎంటీ ఆబ్జెక్ట్లో డేటా అనేది ఇన్సర్ట్ అయి రావడము జరిగింది. ఓకేనా గైస్, ఏడు వరకు అందరు క్లియర్గా ఉందా? సింపుల్ థింగ్స్. ఓకే గైస్, డన్. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, కన్స్ట్రక్టర్స్, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. దీన్ని మనము బ్లూ ప్రింట్ అని కూడా పిలుస్తాము. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ గైస్.
చాలా అంటే చాలా ఒక యూస్ఫుల్ థింగ్, చాలా యూస్ఫుల్ థింగ్. మనం ఏదైనా ఎప్పుడైనా మనము బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలన్నా కూడా ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ అనేది మనము వాడతాము. ఓకేనా, మనము ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ అనేది మనము వాడతాము. ఇది ఏంటంటే మనము ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మనం ఆ బ్లూ ప్రింట్ని మనకు కావాల్సిన సార్లు మనము యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ తయారు చేయొచ్చు, యూస్ చేసుకొని మనము ఆబ్జెక్ట్ అనేది తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి పోతే మనకి ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఒక్కటే ఉంటుందా లేకుంటే ప్రతి కార్కి వేరే వేరే బ్లూ ప్రింట్స్ ఉంటాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ ఉంది, ఒక మోడల్ కార్ ఉంది అనుకుందాం, ఏదైనా ఏబిసి అని మోడల్ ఉంది. ఆ మోడల్ కార్ మనకు ఆ మోడల్ కార్ యొక్క బ్లూ ప్రింట్ ఒక్కటే ఉంటుందా లేకుంటే ప్రతి కార్కి ఒక్కొక్క బ్లూ ప్రింట్ ఉంటుందా? ఒక్కొక్క మోడల్కి మళ్ళీ చెప్పాలా గైస్, ఆలోచించి చెప్పాలా. సేమ్ ఉన్నాయి అవన్నీ. బ్లూ ప్రింట్ అర్థం ఏమి? ఒకటే ఉంటుంది. బ్లూ ప్రింట్ అంటే నార్మల్ రియల్ లైఫ్లో కూడా బ్లూ ప్రింట్ అని దేన్ని అంటాం మనము? ఇప్పుడు ఏదైనా ఇండ్లు తయారు చేయాలంటే మనం ఒకటి డ్రా చేసుకుంటాము, ఏదైతే ఉంటామో మనము ఒక డిజైనింగ్ అనేది చేసుకుంటాము. అది మనకి ప్రతిసారి చేస్తాము లేకుంటే ఒక్కసారే చేస్తాము, లేకుంటే ఇప్పుడు బెడ్రూమ్ కట్టి ఒకటి, మళ్ళీ అది కట్టి ఒకటి, లేకుంటే ఇంకొక సేమ్ ఇండ్లు కట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచరే ఉంది, ఒక వెంచర్ ఉందంటే ఒక డిజైన్లు ఉంటాయి. మనం ఒక్క మ్యాప్ యూజ్ చేస్తామా, ఒక డిజైన్ యూజ్ చేస్తామా, లేకుంటే ప్రతి ఇంటికి వేరే వేరేది రాసుకుంటూ పోతామా? ఒక మ్యాప్ యూజ్ చేస్తాం. సింపుల్ థింగ్. మనకి ఏముంది, దాంట్లో ఉండే వాళ్ళు వేరే అయినా కూడా మనకి డిజైన్ ఒకటే కాబట్టి మనం సింపుల్గా ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసి ప్రతి దాంట్లో మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ఇండ్లు ఉన్నాయంటే 2 ఇండ్లు వేసేసి మళ్ళీ రోడ్డు, మళ్ళీ ఇక్కడ 2 ఇండ్లు, మళ్ళీ సేమ్ ఇలాగ మనకి సేమ్ ఉంటాయి అన్నీ. మనకి ఏ విడ్త్ హైట్ అంతా మొత్తం సేమే ఉంటాయి, దాంట్లో ఏమున్నాయి ఏం లేదు అంతా సేమే. కానీ మనకు ఉండేదేమి ఒక బ్లూ ప్రింటే. అంటే మనం ఒక బ్లూ ప్రింట్ యూస్ చేసి మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు, అన్నిసార్లు మనము యూజ్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మనము యాడ చూసింటామంటే ఎవరికైనా బ్యాక్ ఎండ్ ఐడియా ఉంటే క్లాసెస్ అనేది చూసింటారు. మనకి క్లాస్ ఏదైతే మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉందో దాంట్లో క్లాస్ అని ఉంటుంది. ఓకేనా, ఆ క్లాస్లో మనం ఏం చేస్తాము, ఏదైనా మనము ఏం చేస్తాము, ఆ క్లాస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కామన్ ఉందంటే ఒక క్లాస్ తయారు చేసుకుంటాము. ప్రతిసారి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవుట్పుట్ ఇవ్వాలా, ఏపీఐ అవుట్పుట్ ఇవ్వాలా, ఒక పర్టికులర్గా ఎర్రర్ అనే ఒక క్లాస్ తయారు చేసుకుంటాం, లేకుంటే రెస్పాన్స్ అని ఒక క్లాస్ చేసుకుంటాము. ఓకేనా, ఏదైనా మల్టిపుల్ టైమ్స్ చేసే యాక్టివిటీని ఒక క్లాస్ లాగా మనము తయారు చేసుకుంటాం. ఓకే, మనకు ఆబ్జెక్ట్ అనేది ఇవ్వాలా, రిటర్న్ ఆబ్జెక్ట్ చేయాలా, అలాంటి టైంలో మనం డేటా అనేది యూస్ చేయాలా అన్నప్పుడు సేమ్ టు సేమ్ మనకి అదే కాన్సెప్ట్ ఈడ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్లో వచ్చింది. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఇది వచ్చేసి ఒక క్లాస్ కాదు, ఒక నార్మల్ ఫంక్షన్. ఇది వచ్చేసి ఏమి మనకి ఒక నార్మల్ ప్యూర్ ఫంక్షన్. ప్యూర్ ఫంక్షన్ అంటే ఏమి? ప్యూర్ ఫంక్షన్ అంటే ఏమి? ప్యూర్ ఫంక్షన్ అంటే సింపుల్ గైస్, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నప్పుడు, పారామీటర్స్ పంపిస్తున్నప్పుడు 2, 2 అని పంపిస్తాను. లోపల ఏం చేస్తాను, లోపల వచ్చేసి a+b అంటాను. మనకు అవుట్పుట్ ఏం రావాలా? 2+2 ఎంత? 4 రావాలి. ఏదైనా కూడా మనకి ప్యూర్ ఫంక్షన్స్ అంటే నేను ఒక పారామీటర్ 2 అని పంపిస్తే అది అవుట్పుట్లో 2a ఇవ్వాలి. అంటే ఏం మ్యానిపులేషన్స్ చేయకూడదు, ఏమి మ్యానిపులేషన్స్ అనేది చేయకూడదు. దాన్నే మనం ఏమంటాము ప్యూర్ ఫంక్షన్స్. ఇది లేకున్నా కూడా ఇప్పటికీ ఒక 4 to 5 టైమ్స్ చెప్పింటాను ప్యూర్ ఫంక్షన్స్ అంటే ఏమి, మనము ఏదైనా పారామీటర్ పంపిస్తే అదే పారామీటర్ మళ్ళీ రిటర్న్ చేయాలా, దాన్నే మనం ఏమంటాం ప్యూర్ ఫంక్షన్స్. ఏమి చేంజెస్ ఉండవు, ఏమి మ్యానిపులేషన్స్ ఉండవు మధ్యలో. ఓకేనా గైస్? ఓకే, ఇప్పుడు మనము ఏదైనా ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఎలా తయారు చేస్తాం అంటే ఒక బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తాం. మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. ఎవరి బ్లూ ప్రింట్? స్టూడెంట్ యొక్క బ్లూ ప్రింట్. ఒక ఆబ్జెక్ట్ నేను ఒక కొత్త స్టూడెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే నేను ప్రతిసారి ఏం చేస్తాను, కూర్చొని ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి
ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి దాంట్లో నేమ్ అని రాసి దాంట్లో ఏజ్ అని రాసి దాంట్లో దాంట్లో రోల్ నెంబర్ అని రాసి దాంట్లో క్లాస్ అని రాసి ఇలా రాయను. నాకు ఇష్టం లేదు. నేనేం చేస్తానంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాను. నేను జస్ట్ స్టూడెంట్ యొక్క డేటా బ్లూ ప్రింట్లో పంపిస్తే అది నాకేం రిటర్న్ చేయాలా? ఒక ఫుల్ టు ఫుల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలా? ఏం రిటర్న్ చేయాలా? ఒక ఫుల్ టు ఫుల్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అనేది చేయాలా? ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తయారు చేస్తే మనకి ఐడియా వస్తుంది. నార్మల్ ఫంక్షన్ గైస్, బేసిక్ అంటే బేసిక్ ఫంక్షన్. కానీ మనది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అండ్ గుడ్ ప్రాక్టీస్ ఏమి అంటే, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ తయారు చేస్తారో ఫంక్షన్ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయండి. ఫంక్షన్ నేమ్ ఎలా రాయాలా గైస్? ఫస్ట్ లెటర్ వచ్చేసి ఫంక్షన్ నేమ్లో క్యాపిటల్ లెటర్ రాయాలా? క్యాపిటల్ లెటర్. స్టూడెంట్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా? STUDENT స్టూడెంట్ అని రాసేసినాం. తర్వాత సేమ్ ఫంక్షన్, తర్వాత ఏమి మనకి సేమ్ టు సేమ్ మనకి ఫంక్షన్ అనేది ఉంది. ఈ ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? దిస్ కీవర్డ్. ఓకేనా? చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే నార్మల్గా ఇలా పెట్టేస్తాను. దీన్ని ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. మనము ఏదైనా కూడా ఒక బ్లూ ప్రింట్, ఇది బ్లూ ప్రింట్ అనుకుందాం, స్టూడెంట్ యొక్క బ్లూ ప్రింట్ అంటే ఇదే ఫార్మాట్లో స్టూడెంట్ డేటా అనేది ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం ఒక కొత్త స్టూడెంట్ తయారు చేయాలంటే మనం ఏం చేస్తాము? సేమ్ ఫస్ట్ ఫంక్షన్ కాల్, ఎలాగైతే నార్మల్ ఫంక్షన్ కాల్ చేస్తామో అలా, కానీ దాని ముందర న్యూ అని కీవర్డ్ పెడతాం. న్యూ అని కీవర్డ్. దీని వాల్యూ అనేది మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ std01 స్టూడెంట్ 1 కన్సోల్ లాగ్ std01లో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. CLS ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్? ఎంటీ ఆబ్జెక్ట్. కానీ ఇది ఫంక్షన్ కదా. నార్మల్గా మనం ఆలోచిస్తే ఇది ఫంక్షన్. ఏం రిటర్న్ చేయాలా? మనకి ఫంక్షన్ రిటర్న్ చేయాలా. కానీ ఎంటీ ఆబ్జెక్ట్ ఎందుకు రిటర్న్ చేసింది? మనం ఎప్పుడైతే న్యూ కీవర్డ్ వాడతామో ఇది ఒక కన్స్ట్రక్టర్ అయిపోతుంది. ఇది ఏమైపోతుంది? ఒక కన్స్ట్రక్టర్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్ని మనం ఏమంటామంటే బ్లూ ప్రింట్. ఇప్పుడు చెప్పండి, నిన్న చదివిన మీ కాన్సెప్ట్ ఓకేనా? మన కాడ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాజ్ నార్మల్ పారామీటర్ ఎలా పంపిస్తామో స్టూడెంట్ నేమ్, ఏజ్, క్లాస్, రోల్ నెంబర్, DOB డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? సింపుల్గా క్లాస్ వద్దు, క్లాస్ అనేది ఒక కీవర్డ్ క్లాస్ అనేది నేమ్, ఏజ్, రోల్ నెంబర్, DOB. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4 పారామీటర్స్ ఉన్నాయి. అంటే మన కాడ 4 డేటా అనేది ఒక యూజర్ ఇన్సర్ట్ చేయాలా, ఒక కొత్త స్టూడెంట్ని తీసుకోవాలా అంటే మన కాడ కొన్ని లిమిటెడ్ డేటా ఉంటుంది కదా. ఫస్ట్ ఇది చేస్తే మనకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది. అలాగా మనకి సంథింగ్ డేటా అనేది ఉంది. నేము, వాడి ఏజ్, తర్వాత వచ్చేసి వాడి డేట్ ఆఫ్ బర్త్. మనకి 3 ఇస్తే మనకేమొస్తుంది? ఒక యూజర్ అనేది కొత్తది తయారవుతాడు అని మనకి ఒక ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం అనుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు చెప్పండి, మనకి ఈ ఫంక్షన్ అనేది ఒక ఎంటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? ఎంటీ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా మనము లాస్ట్ క్లాస్లో గుర్తుంటే మీరు చూసినారు, ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటే మనం ఆ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాము? ఒక కీవర్డ్ ద్వారా హ్యాండిల్ చేసినాము. ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఎలా దొరుకుతుంది? ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ అనేది ఏం రిటర్న్ చేసింది? ఎంటీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో డేటా పెట్టాలంటే ఎలాగా? ఎవరిని పిలిచాలా ఆబ్జెక్ట్ అని? దిస్ కీవర్డ్. ఏదుంది మనకి? దిస్ కీవర్డ్ ఎప్పుడైనా ఏం రెఫర్ చేస్తుంది? ఎవరిని రెఫర్ చేస్తుంది దిస్ కీవర్డ్? దేంట్లో అయితే ఉందో దాని ఇంటర్నల్ ఆబ్జెక్ట్ని, ఈ పర్టికులర్గా దిస్ అనే కీవర్డ్ యాడైతే ఉంటుందో దాని పర్టికులర్, ఇది నేను ఫస్ట్ చూపించడానికి రీజన్ ఏమంటే అదే, మనకి ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఎంటీ ఆబ్జెక్ట్లో నేను డేటా పుష్ చేయాలా. నార్మల్గా అయితే ఈజీ. నార్మల్ ఎలా పుష్ చేస్తాము? ఇలా పుష్ చేసేస్తాము. స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ ఏజ్ అని, స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ అని ఇలా పుష్ చేసేస్తాము. కానీ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క పేరేమి మనకే తెలియదు. ఓకేనా? మనం ఏం చేస్తాము? ఇలాంటి టైంలో దీన్ని ఏమి బ్లూ ప్రింట్ లాగా ఆలోచించుకుంటున్నాము కదా. ఫస్ట్ బ్లూ ప్రింట్ రాసేస్తాం. ఏమని రాస్తామంటే దిస్ డాట్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. దిస్ డాట్ అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏం చేస్తున్నాం? స్టూడెంట్ డాట్ ఇచ్చినాం కదా, సేమ్ అదే పని. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు వచ్చిన నేమ్, దిస్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు
వచ్చిన నేమ్, చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా. తర్వాత మళ్ళీ దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, వచ్చిన ఏజ్. దిస్ డాట్ డిఓబి ఈక్వల్ టు డిఓబి. సింపుల్ థింగ్. ఏముంది మనకి, ఏమైనా పెద్ద విషయం ఉందా? చూడండి మనకేమి చాలా సింపుల్ అంటే సింపుల్ థింగ్ అనేది వచ్చేసింది. చాలా సింపుల్ థింగ్ అనేది మనకి రావడము జరిగింది. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, మనకి చాలా సింపుల్గా మనం ఇచ్చేసినాం. నార్మల్గా బయట ఉంటే ఏం చేస్తాము, స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ ఏజ్, స్టూడెంట్ డాట్ డిఓబి. అదే మనం లోపలనే ఉన్నాం కాబట్టి మనం దిస్ అనే కీవర్డ్ వాడేస్తున్నాం. దిస్ అనే కీవర్డ్ వాడితే ఏమి, దిస్ ఏమవుతుంది, పర్టికులర్గా ఎవరైతే ఆబ్జెక్ట్ ఉన్నాడో ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకుంటుంది. కరెక్టా? లోపల ఉంటే దిస్ ఎలా బిహేవ్ చేస్తుంది గైస్? లోపల ఉంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా ఒక దిస్ కీవర్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎవరి రెఫరెన్స్ తీసుకుంటుంది? అది దేని లోపల ఉందో దాని రెఫరెన్స్ తీసుకుంటుంది. ఓకేనా. అది దేని లోపల అయితే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అనేది తీసుకోవడము జరుగుతుంది. సిఎల్ఎస్ చేసేసి ఇప్పుడు నేను నార్మల్ ఫంక్షన్కి పంపించినట్లుగా సమీర్, సెకండ్ పారామీటర్ వచ్చేసి 21, థర్డ్ పారామీటర్ వచ్చేసి సంథింగ్ డాష్ 01 డాష్ సంథింగ్. ఓకేనా. దీన్ని మనం స్ట్రింగ్లో పెట్టేయాలా, డాషెస్ పెట్టినాం కదా. ఓకే, సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి సిఎల్ఎస్ ఒకసారి మళ్ళీ హిట్ అనేది చేసి చూసేద్దాం. ఏం తయారైపోయింది గాయస్ మనకి స్టూడెంట్ 1 పేరుతో ఒక ఆబ్జెక్ట్ అనేది తయారైపోయింది. ఇప్పుడు మనము హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తయారు చేయాలన్నా జస్ట్ ఈ ఫార్మాట్ యూజ్ చేయాలా అంతే. అది వదిలేసి ఏం లేదు. జస్ట్ మనం ఏం చేయాలా, ఈ ఫార్మాట్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఒక బ్లూ ప్రింట్, ఒక కన్స్ట్రక్టర్ అయిపోయింది. మనం ఏం చేస్తాము, మనకి ఎన్నిసార్లు కావాలంటే జస్ట్ స్టూడెంట్ని కాల్ చేస్తాము. న్యూ వర్డ్లోనే ఉంది చూడండి, ఒక కొత్త స్టూడెంట్ తయారు చేస్తున్నాం. న్యూ స్టూడెంట్, ఒక కొత్త స్టూడెంట్ అనేది మనము తయారు చేస్తున్నాం. మనం చూడాలి కాబట్టి ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. కానీ నార్మల్గా అయితే మనం నార్మల్గా అవుట్పుట్ అనేది చూపించాల్సిందే. ఓకే, నేను ఇంకొక స్టూడెంట్ తయారు చేయాలా. ఇంకొక స్టూడెంట్ తయారు చేయాలంటే ఏమి, సేమ్ టు సేమ్ మనకేముంది, సేమ్ కన్స్ట్రక్టర్. ఈడొచ్చేసి రామ్ 22, నెక్స్ట్ వచ్చేసి 2002, నెక్స్ట్ 2004 సంథింగ్ 25, శ్యామ్ స్టూడెంట్ 3. ఎన్ని స్టూడెంట్స్ కావాలంటే జస్ట్ మనం ఒక ఫంక్షన్ కాల్ చేస్తాము. ఇది మనకి ఏంది రిటర్న్ చేస్తుంది, మొత్తం తీసుకొని మనకు ఒక సింపుల్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేయడము జరుగుతుంది. కామా std2 std3 సింపుల్ థింగ్. సిఎల్ఎస్ మనకి ఇలా రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇదే వచ్చేసి మనకేమి కన్స్ట్రక్టర్, ఇది వచ్చేసి ఏమి మనకి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. బ్రో ఇక్కడ ఫంక్షన్ నేమ్ తర్వాత న్యూ స్టూడెంట్ అని పెట్టాడు కదా, రెండు ఒకటి పెట్టాడు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమి ఇక్కడ ఫంక్షన్ నేమ్ స్టూడెంట్ అండ్ లెట్ స్టూడెంట్ 1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ పెట్టాం కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ కదా నార్మల్ గా ఇదే కదా ఆబ్జెక్ట్ తయారు చేసేది. ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్ నేమ్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇదే అంతా తయారు చేసి ఇచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే నార్మల్ ఫంక్షన్ అని ఇది నార్మల్ ఫంక్షన్ కాదు, ఇది ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఇది నార్మల్ ఫంక్షన్స్ వేరే, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ వేరే. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ని తయారు చేస్తుంది. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే మనం న్యూ కీవర్డ్ వాడతామో మనకు ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసి ఈ డేటా పంపించిన డేటా తీసుకొని ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే, ఇప్పుడు నేను ఏదైనా కొత్త ప్రాపర్టీ ఇన్సర్ట్ చేయాలా. స్టూడెంట్ 3 డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము, సిటీ. స్టూడెంట్ 3 డాట్ సిటీ అంటే స్టూడెంట్ 3కి ఒక్కటే నేను సిటీ యాడ్ చేయాలా అనుకుందాం. సింపుల్ థింగ్, ఒకసారి చెక్ చేద్దాం. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తాను. దీని ఒక్కొక్క లైన్లో ప్రింట్ చేస్తే మంచిది. స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 సిఎల్ఎస్ హిట్ చేద్దాం. చూడండి గైస్, మనకి స్టూడెంట్ 3కి ఏమొచ్చింది గైస్ ఎక్స్ట్రాగా? స్టూడెంట్ 3కి ఎక్స్ట్రా ఏమొచ్చింది? సిటీ అనేది యాడ్ అయిపోయింది. స్టూడెంట్ 3కి సిటీ అనేది యాడ్ అవ్వడము జరిగింది. అదే మనము ఈడ చూసినట్లయితే, మనము పైన చూసినట్లయితే మనకి ఇద్దరికి కూడా లేదు. ఓకేనా, మనం ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. అనేది చేసుకోవచ్చు. మనకి కావాలంటే ఇదంతా మీరు బ్యాక్ ఎండ్లో ఇంకా నేర్చుకుంటారు గైస్. ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ పర్టికులర్ ప్రాపర్గా బ్యాక్ ఎండ్కి పోతారో బ్యాక్ ఎండ్ అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్లో మనం మన సొంతంగా ఆబ్జెక్ట్ తయారు చేయము. ఆబ్జెక్ట్ తయారు చేసినా కూడా మనం ఒక బేసిక్ ఆబ్జెక్ట్ డేటా స్టోర్, అది టెంపరరీ కోసము, మన సిస్టంలో టెంపరరీ కోసం ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకుంటాము. తయారు చేసి స్టోర్ చేసుకొని దాన్ని బ్యాక్ ఎండ్కి పంపించేస్తాం. దాన్ని ఆడ పంపిస్తాం గైస్, బ్యాక్ ఎండ్కి పంపించేస్తాం. ఓకేనా గైస్, మనము ఏం చేస్తాము, మనం ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినా కూడా దాన్ని బ్యాక్ ఎండ్కి పంపించేస్తాం. దాని వరకే కానీ మన పని. మనం ఇలా కన్స్ట్రక్టర్ తయారు చేసి డేటా అనేది యూజ్ చేయము. కానీ మనకి ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ కోడింగ్ చేస్తారో, బ్యాక్ ఎండ్కి నేర్చుకోనికి పోతారో, ఈ టాపిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ రావాల్సిందే. కన్స్ట్రక్టర్ అనే టాపిక్ మస్ట్ అండ్ షుడ్ మనకి రావాల్సిందే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దేని పరంగా? బ్యాక్ ఎండ్ పరంగా. దీని పరంగా మనకి బ్యాక్ ఎండ్ పరంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఉన్నారా లేరా? ఓహో, ఓకే గైస్, ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్స్ గురించి. ఇంకా నేను దీని గురించి ఇంకా డ్రాగ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇదంతా బ్యాక్ ఎండ్ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, మన ఫ్రంట్ ఎండ్లో అంత వాడము. నెక్స్ట్ ఇంకా చదవాల్సినవి మనకి చాలా ఉన్నాయి. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కన్స్ట్రక్టర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మనము దీన్ని నార్మల్గా అయితే వేరే లాంగ్వేజెస్లో దీంట్లో కూడా ఉంది మనకి. జావా స్క్రిప్ట్లో కూడా క్లాసెస్ అనేది తయారు చేయొచ్చు. మనము ఒకసారి సేమ్ థింగ్ క్లాస్ ద్వారా తయారు చేసి కూడా మనం ఒకసారి చూద్దాము. మనకి క్లాస్ అని ఒక కీవర్డ్ ఉంది గైస్. నార్మల్గా అయితే వేరే లాంగ్వేజెస్లో ఇలా యూస్ చేసుకుంటాము. క్లాస్ అని ఒక కీవర్డ్ ఉంది, ఒక క్లాస్ తయారు చేసుకుంటాం. సేమ్ ఈడ కూడా మనము ఏం పెడతాము, క్యాప్స్లో లెటర్స్ అనేది పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని సింటాక్స్ అనేది నేను రాసేస్తాను. తర్వాత వచ్చేసి కన్స్ట్రక్టర్ అని ఒకటి ఉంటుంది. కన్స్ట్రక్టర్ అని మనకి ఒక సింపుల్ నార్మల్ సింటాక్స్ ఇలా ఉంటుంది, క్లాసెస్ యొక్క సింటాక్స్. దీన్ని కూడా సేమ్ దాంట్లో కోసమే మనం వాడతాము. సేమ్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంది కదా, ఈ కన్స్ట్రక్టరే మనకి బయట వచ్చింది అంతే. సేమ్ ఈ కన్స్ట్రక్టరే మనకి బయట రావడం జరిగింది. నేనేం చేస్తానంటే ఈ మధ్యలో పార్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కాపీ చేసుకుంటాను. ఇదంతా కాపీ చేసుకొని బ్రాకెట్స్ తర్వాత నుంచి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. దీన్ని ఒకసారి హిట్ చేసేద్దాం. ఓకేనా, సేమ్ టు సేమ్ థింగ్ అంతా, మనకి ఏం లేదు చేంజెస్. సింపుల్గా ఏం చేస్తామంటే న్యూ స్టూడెంట్, దీన్ని మనం లెట్ స్టూడెంట్ 4 అని పెట్టుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారు, పాతదే చూపించినామని. ఓకేనా, స్టూడెంట్ 4లో మనం డేటా ఏదైనా పంపిస్తాం. ఏం పంపిస్తాం? రాకీ, జాన్ అని. తర్వాత వచ్చేసి ఏజ్ వచ్చేసి 30, తర్వాత డిఓబి వచ్చేసి సంథింగ్ 20-, నెక్స్ట్ వచ్చేసి 01-1999,
సంథింగ్ ఇలాగా ర్యాండమ్గా ఇచ్చేసినాం. కన్సోల్ లాగ్లో స్టూడెంట్ 4 ఎవరైతే ఉన్నారో దాన్ని ఒకసారి ప్రింట్ చేసేసి అవుట్పుట్ ఏమొచ్చిందో చూసేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది గైస్? మనకి సేమ్ వచ్చిందా, ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ అవుట్పుట్, అది రావడం కూడా సేమే వస్తుంది, దానికి కాల్ చేయడం కూడా సేమే, కానీ రాసే సింటాక్స్ ఒక్కటే వేరే, ఓకేనా? ఇది వచ్చేసి మనకి క్లాసెస్. ఫస్ట్ ఈ క్లాసెస్ లేకుండా మనం ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ వాడుతుండే ఇదేంట్లో, జావా స్క్రిప్ట్లో. ఎందుకంటే జావా స్క్రిప్ట్ వచ్చేసి ప్రోటోటైప్ బేస్డ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అంటే దేని బేస్ మీద ఉంటుంది? ప్రోటోటైపుల మీద బేస్ అయి ఉంటుంది. ప్రోటోటైప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మనకి ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. తర్వాత మనకి క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ అయిపోయినాయి. మనకి బ్యాక్ ఎండ్లో మనం వాడితే ఈ స్టూడెంట్ కూడా వాడచ్చు, లేకుంటే మనం ఇప్పుడు క్లాసెసే వచ్చేసినాయి కాబట్టి క్లాసెస్ కూడా మనము వాడచ్చు, ఓకేనా? మనం దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇన్హెరిటెన్స్ అని, ఇదంతా ఊప్స్ కాన్సెప్ట్లోకి వస్తుంది. ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏమి? మన పేరెంట్ ఏదైతే హైరారికీ ఉంటుందో ఆ హైరారికీ నుంచి డేటా తీసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్నకి ఏమైనా ఉందనుకోండి, మనకు వస్తుంది. అలాగా మనకి హైరారికీ అనేది డేటా అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా మనకి బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్స్. జస్ట్ మీకు ఐడియా కోసం చూపించినాను. ఇది ఫ్రంట్ ఎండ్లో అయితే నేనైతే ఇప్పటివరకు యాడ కూడా ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేయలేదు. బ్యాక్ ఎండ్లో మాత్రం పక్కా యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తారు, ఓకేనా? ఫ్రంట్ ఎండ్లో మాత్రము ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మనము యూజ్ అనేది చేయము, ఓకేనా గైస్? మనకి ఫస్ట్ మనము ఇలా ఫంక్షన్స్, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్ వాడుతుండే, కానీ ఎప్పుడైతే మనకి ఈ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ అయిపోయినాయో, ఇవన్నీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయంటే మనకి చెప్తుంటాను కదా ES6 ఫీచర్స్ అని. ఆ ES6 ఫీచర్స్లో మనకి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ES6 ఫీచర్స్లో మ్యాప్, ఫైండ్, ఫిల్టర్, ఇదంతా రెడ్యూస్, ఈ క్లాసెస్, లెట్, కాన్స్ట్, ఇదంతా మనకి కొత్తగా రావడము జరిగింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాము? ఏదైతే మనకి కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవే వాడతాము. మనము వాడతాము, ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి క్లాసెస్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇంకా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్, ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చాలా సింపుల్ థింగ్స్, ఓకేనా? చాలా సింపుల్ థింగ్. ఓకే గైస్, నెక్స్ట్ థింగ్ అనేది మనము చూద్దాం. నేను ఏం చేస్తానంటే లెట్ ఆర్ఎల్స్ కాన్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ సమీర్, ఏజ్ వచ్చేసి 21, రోల్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇచ్చేస్తాను. చాలా సింపుల్. ఓకే గైస్, మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి అండ్ మనకి కొన్ని లూప్స్ కూడా అప్లై చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు? లూప్ కూడా మనము అప్లై చేయొచ్చు, ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ అయిన థింగ్స్. ఈ మనకి 3 పర్టికులర్గా ఎన్ని ఉన్నాయంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అనేది మనము చూద్దాం, ఎందుకు యూజ్ అవుతాయి, ఈ 3 మెథడ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనము చూద్దాము. కన్సోల్ లాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పర్టికులర్ ఉత్త కీసే కావాలా. అప్పుడు ఎలా తీసుకోవచ్చు గైస్? మనకి స్టూడెంట్స్లో నుంచి, ఆ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో నుంచి నాకు ఉత్త కీసే కావాలా. ఎలా పాసిబుల్ అది చెప్పగలుగుతారా? చెప్పాలా గైస్? స్టూడెంట్లో నుంచి నాకు ఉత్త కీస్ కావాలా. కీస్ అంటే ఎవరు? నేమ్, ఏజ్, రోల్ నెంబర్. ఏదైనా పాసిబిలిటీ గుర్తొస్తుందా? నైస్, ట్రై చేయాలా, ఏదో ఒకటి చెప్పాలా. ఏది చెప్పినా కూడా అది రాంగో రైటో మనం తర్వాత చూసేస్తాం. కాదు, దిస్ కీవర్డ్ అనేది కూడా కాదు. మనకి సింపుల్గా కొన్ని ఏమున్నాయి అంటే మెథడ్స్ వచ్చినాయి. మెథడ్స్ యూజ్ చేసి కూడా మనము తీయచ్చు, లేకుంటే నార్మల్గా అయితే లూప్స్ యూజ్ చేసి కూడా తీయచ్చు. నేను మీకు ఒక లూప్ చెప్పిండే, గుర్తుందో లేదో కానీ, ఫర్ ఆఫ్ లూప్ అని ఒకటి చెప్పినాను. 2 ఉండే అవి, ఫర్ ఇన్ లూప్ ఒకటి, ఫర్ ఆఫ్ లూప్ ఒకటి, ఓకేనా? ఫర్ లూప్స్ చెప్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది చెప్పినట్లు ఉంది, ఓకే? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వదిలేండి. నార్మల్గా మనము ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ యూజ్ చేసి తీసేయచ్చు. ఎలాగా అంటే ఆబ్జెక్ట్ క్యాపిటల్
ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఎవరి కీస్ అయితే తీయాలనో ఆ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రాసేయాలి అంతే. స్టూడెంట్ స్మాల్ ఎస్ స్టూడెంట్ ఒకసారి సేవ్ చేసేసి సిఎల్ఎస్ చేసేద్దాం. మనకి అరే ఆఫ్ డేటా అనేది రావాలా. చూడండి గైస్ ఏమొచ్చింది అవుట్పుట్లో, ఏదైతే మనకి కీస్ ఉన్నాయో అవి ఒక అరేలో రావడం జరిగింది. ఇప్పుడు చెప్పండి ఈ అరేని నేను మ్యాప్ చేసి అవుట్పుట్లో చూపించగలుగుతానా, చూపించలేనా? నిన్నటి క్లాస్లో మనం ఒక స్మాల్ థింగ్ చూసినాము, ఏదైతే ఇక్కడ రాస్తాను చూడండి సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే JSX అంటే జావా స్క్రిప్ట్ HTML మధ్యలో రాయాలంటే ఇలా రాయాలా అన్నాను. మనకి ఏదైతే ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఉన్నాయో ఉత్తనెన్ కీస్, ఇది మనం ఇలా ఇస్తున్నాము అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, మనకి రిటర్న్ ఏం చేస్తుంది, ఏదైనా ఉండని దాంట్లో డేటా ఉండని ఉండకపోని రిటర్న్ ఏం చేస్తుంది చెప్పాలా. ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్, అరే కనిపిస్తుంది. అరే కనిపిస్తే మనం అరే మెథడ్ పెట్టచ్చు. చూడండి మ్యాప్ అనే మెథడ్ పెట్టేయచ్చు. మ్యాప్ అనే మెథడ్ సేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసేసి దీంట్లో మనకి ఏదైతే ఉన్నాయో ఐటమ్స్ అని రాసేస్తాము. రాసేసిన తర్వాత సింపుల్గా మనం ఒక H1 ట్యాగో ఏదో ఒక HTML ట్యాగ్ పెట్టేసి మనం సింపుల్గా ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఐటమ్ అనేది మళ్ళీ వేరియబుల్ కాబట్టి వేరియబుల్ రాస్తే మళ్ళీ మనం ఇలా బ్రాకెట్స్లో సింపుల్గా ఐటమ్ అని రాసేస్తాం. అయిపోయింది. మనకేం జరుగుతుంది, మన కాడ ఏదైతే ఇది ఉందో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్లో నుంచి ఇవి కీస్ తీసుకొని వస్తుంది. కీస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మ్యాప్ మెథడ్ పెట్టి మనము ఇటరేట్ చేసేస్తున్నాం, అంటే మనము ఫెచ్ చేసుకొని మనము డిస్ప్లే అనేది చేసేస్తున్నాం. ఓకేనా గైస్, ఇది మనకి నార్మల్గా ఇలా యూస్ చేసుకుంటాము ఆబ్జెక్ట్ డాట్ కీస్. అదే మనకి వాల్యూస్ కావాలా అంటే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్. ఓకేనా, సింపుల్గా మనం స్టూడెంట్ అని పెట్టేస్తాము. ఎర్రర్ త్రో చేస్తుంది, ఇది ఫస్ట్ తీసేయాల. కానీ ఇక్కడ చూపించచ్చు కావాలంటే కన్సోల్ పెట్టి చూపించచ్చు. కన్సోల్ లాగ్లో ఐటమ్ ఏమొస్తుందో చూడండి. మనకి సేమ్ ఈ కన్సోల్ బదులు మనం ఏం పెడతామో ఏదో ఒక HTML ట్యాగో ఏదో ఒకటి పెట్టేస్తాం అంతే. CLS హిట్ చేసేద్దాం. చూడండి గైస్ మనకి కింద వచ్చేసి వాల్యూస్, ఫస్ట్ వచ్చేసి కీస్ వచ్చినాయి, వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే మనకి ఇటరేట్ అయిపోయినాయి గైస్ అంతా, నేమ్ ఏజ్ రోల్ నెంబర్ అని. ఇంకా మనకు కావాలంటే ఇక్కడ H1 ట్యాగ్ పెట్టేసి మనము డిస్ప్లే అనేది చేపించుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి సింపుల్ రియాక్ట్ కోడ్, ఇది JSX కోడ్ అంటాం, రియాక్ట్ కోడ్. ఓకే, ఇప్పుడు మనకి రెండు కావాలా అంటే మనకి కీస్ కావాలా, వాల్యూస్ కావాలా. అలాంటి టైంలో అలాంటి టైంలో కూడా ఒక సింపుల్ మెథడ్ ఉంది, ఎంటిటీస్ అని. ఏముంది, ఎంటిటీస్. దీంట్లో సింపుల్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పంపించేయాలా. ఒకసారి CLS చేసేద్దాం, ఒకసారి ప్రింట్ చేసేద్దాం. కింద అవుట్పుట్ చూస్తే మనకి ఎలా వచ్చింది గైస్, నెస్టెడ్ అరే. నెస్టెడ్ అరేలో మనకి మళ్ళీ పర్టికులర్ అరేలో ఒకటి వచ్చేసి కీ వచ్చింది, ఒకటి వచ్చేసి వాల్యూ వచ్చింది. ఒకటి వచ్చేసి ఏమి కీ వచ్చింది, ఒకటి వచ్చేసి మనకి వాల్యూ రావడం జరిగింది. ఇలాగా యూజ్ అనేది చేసుకోవచ్చు, ఇలాగా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి మనకి 3 మెథడ్స్, కీస్, వాల్యూస్ అండ్ ఎంటిటీస్. కీస్, వాల్యూస్ అండ్ ఎంటిటీస్ అని మనం మెథడ్స్ చూసినాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఓకే గైస్, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా మనము చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్స్ ఇవి రెండు కూడా. ఒకటి వచ్చేసి సీల్, ఫ్రీజ్ అండ్ సీల్. మనకి రెండు వర్డ్స్లోనే చెప్పేస్తున్నాయి. ఫ్రీజ్ అంటే ఏమి గైస్, ఫ్రీజ్ అంటే ఏమి, నార్మల్గా ఫ్రీజ్ అంటే ఏమి,
ఆగిపోవడం. నార్మల్ థింగే కదా. ఫ్రీజ్ అంటే ఏమి? నార్మల్ ఫ్రీజ్, మనము దాన్ని స్టాప్ చేసేయడము ఏదైతే ఉందో అది. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్లో మనం స్టూడెంట్ని పెట్టేద్దాం. స్టూడెంట్ని పెట్టేసిన తర్వాత దీనికన్నా ముందర ఒకటి చూద్దాం, మనం ఒకటి చూసి తర్వాత పెడదాం. స్టూడెంట్ డాట్ ఏజ్ ఏదైతే ఉందో నేను 25 చేస్తున్నాను, 25 చేస్తున్నాను. అండ్ కింద ఒకటి నేను కన్సోల్ పెడతాను. కన్సోల్లో స్టూడెంట్ని కింద కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు ప్రింట్ చేద్దాము. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మనం ప్రింట్ చేసేద్దాం మన క్లారిటీ కోసం. సారీ గైస్. ఓకే, సిఎల్ఎస్ చేసేసి ఒకసారి ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ చేసినట్లయితే ఏజ్ అనేది చేంజ్ అయిందా, చేంజ్ కాలేదా? చేంజ్ అయిపోయింది. నైస్, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైన్ నెంబర్ ఏదైతే ఈ స్టూడెంట్ డాట్ ఏజ్ ఉందో దీన్ని ఫ్రీజ్ తర్వాత పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? ఫ్రీజ్ తర్వాత. అంటే ఫస్ట్ ఫ్రీజ్ చేసేస్తున్నాను ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్తో ఫ్రీజ్ చేసేసి ఇప్పుడు నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ సిఎల్ఎస్ చేసి ఒకసారి హిట్ అనేది చేద్దాం. హిట్ అనేది చేస్తే చేంజ్ అయిందా? చేంజ్ అనేది అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే మనం ఏం చేసేసినాం, దాన్ని ఫ్రీజ్ అనేది చేసేసినాము. ఓకేనా, ఫ్రీజ్ అనేది మనము చేసేసినాం. ఇది వచ్చేసి మనకి ఫ్రీజ్. ఇది ఫ్రీజ్ ఎప్పుడు చేస్తారంటే ఎప్పుడైనా మనకి వాల్యూస్ అనేది చేంజ్ అవ్వకూడదు, అంటే ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇది కూడా ఒకసారి చూద్దాం. స్టూడెంట్ డాట్ ఒక కొత్తది యాడ్ చేయాలా. స్టూడెంట్ డాట్ సిటీ కర్నూల్. ఓకేనా, స్టూడెంట్ డాట్ సిటీ కర్నూల్. ఇప్పుడు దీన్ని సిఎల్ఎస్ చేసేసి మళ్ళీ ఒకసారి హిట్ అనేది చేద్దాం. యాడ్ అయిందా గైస్ కొత్త ప్రాపర్టీ యాడ్ అయిందా? యాడ్ అవ్వలేదు. అదే నేను ఫ్రీజ్ ఏదైతే ఉందో దాన్ని కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రీజ్ రన్ అవ్వదు. ఇప్పుడు మనకి ఫ్రీజ్ అనేది రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. రోల్ నెంబర్ 25 కర్నూల్ వచ్చిందా? ఓకే గైస్, ఏం అర్థమైంది దీంతో? మనం ఎప్పుడైతే ఫ్రీజ్ చేస్తామో ఏం జరుగుతుంది? కొత్త ప్రాపర్టీస్ యాడ్ చేయలేము, ఉన్నదాన్ని ఎడిట్ చేయలేము, కొత్త ప్రాపర్టీస్ యాడ్ చేయలేము. అంటే మనకి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ మీద మనము మ్యానిపులేషన్స్ అనేది చేయలేము. ఆబ్జెక్ట్ మీద ఏం చేయలేము? మ్యానిపులేషన్స్ అనేది మనము చేయలేము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. కొన్ని చోట్ల మనకి చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ ఇది. ఓకేనా, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ కూడా చేయలేము అండ్ ఒక కొత్తది యాడ్ కూడా మనము చేయలేము. అలాగే ఇంకొక ప్రాపర్టీ ఉంది సీల్. ఏముంది? సీల్ అని ఉంది. ఆ సీల్ గురించి కూడా మనము చూసేద్దాం. ఇప్పుడైతే ఫ్రీజ్ చూసినాం కదా, జస్ట్ సేమ్ దానిలాగానే సీల్ అని ఉంటుంది. దీన్ని కమెంట్ చేస్తాను. కమెంట్ చేసేసి నేను జస్ట్ మీరే చెప్పేస్తారు ఏముందో. సీల్ అని రాసినాను అంతే. అప్పుడు ఏం జరుగుతుండే ఫ్రీజ్ చేసినప్పుడు? నేను ఇక్కడ రాస్తాను కావాలంటే మనకి ఐడియా కోసం. కాంట్ యాడ్ న్యూ ప్రాపర్టీ అండ్ కాంట్ ఎడిట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ వాల్యూస్. ఓకేనా, మనకి వాల్యూస్ అనేది చేంజ్ చేయలేము. అదే మనకి సీల్లో ఒకసారి ట్రై చేద్దాం. సీల్లో మనకి ఏం చేస్తున్నాము? ఒక కొత్త ప్రాపర్టీ ఎడిట్ చేస్తున్నాం, ఒక ప్రాపర్టీ అనేది యాడ్ చేస్తున్నాం. రెండు వర్క్ అవుతాయా లేదా అనేది ఒకసారి మనము చూద్దాం. సీల్ అనేది ఉంది. ఇది ఏముంది? సీల్ చూసినట్లయితే మనకి జస్ట్ ఎడిట్ చేయడానికి ఇస్తుంది కానీ ప్రాపర్టీని యాడ్ అండ్ డిలీట్ చేయడానికి ఇయ్యదు. ప్రాపర్టీని యాడ్ చేయడానికి ఇయ్యదు, డిలీట్ చేయడానికి కూడా ఇయ్యదు. ఓకేనా, డిలీట్ చేసేది చెప్పలేదా? డిలీట్ ఎలా చేస్తారో ప్రాపర్టీని. డిలీట్ ఏమో చెప్పలేదు కదా, డిలీట్ కూడా చూపించేస్తాను. డిలీట్ అనే ఒక కీవర్డ్ ఉంది, జస్ట్ దాంతో డిలీట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం అది కూడా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ చేసేద్దాం. సీల్ ఏం చెప్తుంది? సీల్ వచ్చేసి కాంట్ యాడ్ ద న్యూ ప్రాపర్టీ కెన్ ఎడిట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ వాల్యూస్. ఓకేనా, ఇవి రెండు చాలా యూజ్ అవుతాయి గైస్. ఇది వచ్చేసి మనకి దీంట్లో ఇంటర్వ్యూస్లో కూడా చాలా అడుగుతారు. మనకి చాలా అంటే చాలా అడుగుతారు. ఫ్రీజ్కి సీల్కి డిఫరెన్స్ ఏమి? ఫ్రీజ్ అంటే వర్డ్లోనే ఉంది, అది మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. అంటే నువ్వు దాంట్లో యాడ్ చేయలేవు,
నువ్వు దాంట్లో చేంజెస్ చేయలేవు. అదే మనకి సీల్ అనేది ఏముంది, మనకి సీల్ అనేది నార్మల్గా ఏముంటుంది, దాంట్లో కొత్తది యాడ్ చేయలేము కానీ లోపల మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరే చెప్పాలా, మనకి ఏదైనా ఇంటికి సీల్ వేసి ఉంటే లోపల మ్యానిపులేషన్ చేయొచ్చు కానీ కొత్తది తీసుకోవచ్చా దాంట్లోకి? ఏదైతే మనకు ఆడ ఉన్నాయో దాని లోపల తీసుకురాలేము, డిలీట్ కూడా చేయలేము. అంటే దాని నుంచి బయటికి తీసుకురాలేము, లోపల పెట్టుకోలేము. కానీ దాంట్లో ఉన్నవి చేంజ్ చేయొచ్చు. దాంట్లో ఉన్నవి ఏం చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. సీల్ అనేది నార్మల్ వర్డ్, ఇది కూడా మనము రెగ్యులర్గా చూసింటాం. ఏదైనా సీల్ అయిపోతుంది. ఓకేనా? సేమ్ అలాగే ఫ్రీజ్ అనేది ఏమి, ఒకసారి ఫ్రీజ్ అయిపోయిందంటే దాంట్లో ఏమి చేంజెస్ అనేది మనము చేయలేము. ఇలాగా కొత్త ప్రాపర్టీ యాడ్ చేయడం నేర్చుకున్నాం కానీ డిలీట్ చేయడం మర్చిపోయినాం. డిలీట్ అని ఒక కీవర్డ్ ఉంది. ఏముంది, డిలీట్ అని కీవర్డ్. డిలీట్ అని రాసేసిన తర్వాత మనం సింపుల్గా మనకి ఏదైతే డిలీట్ చేయాలనో ఆబ్జెక్ట్ డాట్ కీ రాసేయాలి అంతే. నేనేం చేస్తున్నానంటే రోల్ నెంబర్ని డిలీట్ చేస్తున్నాను. రోల్ నెంబర్ని డిలీట్. ఒకసారి CLS చేసేద్దాం, మళ్ళీ ఒకసారి హిట్ చేసేద్దాం. చూడండి గైస్, మనకు ఒరిజినల్లో బిఫోర్ మనకి రోల్ నెంబర్ ఉంది, కింద ఆఫ్టర్లో రోల్ నెంబర్ వచ్చిందా? రిమూవ్ అయిపోయింది. ఎలాగా అంటే పాసిబుల్ ఎలా అయిందంటే మనకి డిలీట్ అనే కీవర్డ్ ద్వారా డిలీట్ స్టూడెంట్ డాట్ ఏదైతే డిలీట్ చేయాలనుకున్నామో అది. ఓకే గైస్, ఇప్పుడు నేను సీల్ చేస్తున్నాను. సీల్ చేస్తే మనకి యాడ్ అయితే ఎలా అవ్వలేదు కదా, డిలీట్ అన్న అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. డిలీట్ అయిందా? డిలీట్ కాలేదు. అంటే మనం ఎప్పుడైతే సీల్ చేస్తామో అది డిలీట్ అవ్వదు, యాడ్ అవ్వదు. ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేయదు, ఉన్న ప్రాపర్టీని డిలీట్ చేయదు. జస్ట్ నువ్వు ఏం చేయగలుగుతావు, ఆ ప్రాపర్టీస్ని మ్యానిపులేట్ చేయగలుగుతావు, అంటే చేంజ్ చేయగలుగుతావు, వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతావు అంతే. ఓకేనా? వీ కాంట్ యాడ్ న్యూ ప్రాపర్టీ అండ్ కాంట్ డిలీట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా? ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్, మనం ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ని డిలీట్ కూడా చేయలేము. అదే ఫ్రీజ్ అయితే ఇంకా అసలు చేయలేము కదా. నార్మల్గా సీల్లో అయితే మనం అప్డేట్ అన్నా చేయగలుగుతాం, ఫ్రీజ్లో చేయగలుగుతామా? ఒకసారి ఫ్రీజ్ని కూడా అన్కమెంట్ చేసేసి మనం చూసేద్దాం. చూడండి, ఫ్రీజ్లో అయితే నువ్వు చేంజ్ చేయలేవు, నువ్వు యాడ్ చేయలేవు, నువ్వు డిలీట్ చేయలేవు. ఇది వచ్చేసి మనకి ఫ్రీజ్ అండ్ సీల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్. ఇప్పుడే మీకే అర్థమైపోయి ఉంటుంది. మనం ఏదైనా డేటా, మనకు కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటాస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఒక్కొక్కసారి డిలీట్ చేసేస్తే, చేంజ్ చేసేస్తే ఏమైపోతుంది గైస్? ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ చేస్తున్నాము, మనకు ఆడ ఒక యూజర్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ మనం దాన్ని ఫ్రీజ్ చేయకుండా వాడితే మనకు తప్పు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? చెప్పాలా గైస్? రిప్లై అందరి కాడ నుంచి రావాలా? నార్మల్గా అయితే మనకు ఆడ ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, బ్యాంక్ అప్లికేషన్, మనం బ్యాంకింగ్ అప్లికేషన్ అది ఏదైతే ఫీల్డ్ ఉంటుందో దాంట్లో పని చేస్తున్నాము. ఒక యూజర్ డేటా వచ్చినప్పుడు మనకు తెలియదు, నేను ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఫాస్ట్ కోడ్ రాసే దాంట్లో మనకి ఏం చేసేస్తాం తెలుసా, మధ్యలో ఏడైనా ఇట్లా లెటర్స్ మిస్ అయిపోతుంటాయి, ఎస్ అని రాసేస్తాము. ఒక్కొక్కసారి చాలాసార్లు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఏదైనా కంకాటినేట్ చేస్తున్నప్పుడు మనం ఇలా స్ట్రింగ్ ఉంది అనుకోండి, మనం ఏదైనా రాస్తూ ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నెంబర్ రాస్తూ ఫాస్ట్ పోతూ ఇది వదిలేసి వెళ్ళిపోయినాము. ఏం జరుగుతుంది గైస్? అవుట్పుట్లో ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుందా లేకుంటే అవుట్పుట్ వస్తుందా? ఎర్రర్ ఎందుకు వస్తుంది? స్ట్రింగ్ కదా అది. ఎర్రర్ ఎందుకు వస్తుంది దీంట్లో చెప్పండి? ఎర్రర్ ఎందుకు వస్తుంది? బ్యాక్ టిక్స్ పెడితే దాని అర్థం ఏమి? టెంప్లేట్ లిటరల్ సెకండరీ. నేను దీన్ని స్ట్రింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చా, యూజ్ చేయలేనా? యూజ్ చేయొచ్చు, మనము యూజ్ అనేది చేయొచ్చు. నేను నార్మల్గా ఇది ఒకటే టెంప్లేట్ లిటరల్, నేను ఇలా రాస్తేనే టెంప్లేట్ లిటరల్, లేకుంటే నార్మల్ స్ట్రింగ్. నేను ఎస్ అని రాసినాను, లాస్ట్లో ఎస్ అని రాసినాను, 1 2 3 4 అని నా అకౌంట్ నెంబర్ ఉంది. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్లో? 1 2 3 ఎస్. అదే నేను తప్పు చేస్తూ ఏదో 0నో 1నో పెట్టేసినాను ఇలాగా.
ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాను. అంటే ఇది ఎప్పుడు నేను పెడుతున్నప్పుడు మనకి ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ చూపించినాను కదా కింద కాన్సెప్ట్ రియాక్ట్లో, ఇలా పెడుతున్నప్పుడు మనం టెంప్లెట్ లిటరల్స్ వాడతాం. అకౌంట్ నెంబర్ స్పేస్ ఇది అని రాస్తాము. అకౌంట్ నెంబర్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాం, ACCOUNT అకౌంట్ నెంబర్, ఇది అకౌంట్ నెంబర్ అని ఇలా రాస్తాం. నేను లాస్ట్ పోతూ జస్ట్ ఒక 9 వదిలేసినానంటే ఏం జరుగుతుంది గైస్? ఏం జరుగుతుంది నేను ఇలా చేసేస్తే? ఇది నా అకౌంట్ నెంబరా? అకౌంట్ నెంబర్ అనేది ఎడిట్ అయిపోతుంది. అకౌంట్ నెంబర్ అనేది మనకి ఎడిట్ అనేది అయిపోతుంది. ఓకేనా? దానికోసమే మనం ఏం చేస్తామంటే ఏదైనా కూడా కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉంటే మనం దాన్ని ఫ్రీజ్ చేస్తాం. ఫస్ట్ ఫ్రీజ్ చేస్తే దాన్ని ఎడిట్ చేయలేము. ఫ్రీజ్ చేస్తే దాన్ని ఎడిట్ అది UI వరకు ఉంటే బాగుంటుంది. అది UI వరకు చేంజ్ ఉంటే బాగుంటుంది. మన దరిద్రానికి యాడైనా బ్యాక్ ఎండ్ పంపించే చోట మనం చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది? UI పరంగా అయితే నేను ఇలా రిమూవ్ చేసేస్తాను. సింపుల్గా 9 రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది టెక్స్ట్ కాబట్టి. అదే నువ్వు API కాల్ చేస్తున్నావు, బ్యాక్ ఎండ్కి డేటా పంపిస్తావు. డేటా పంపిస్తున్నప్పుడు జరిగితే ఏం జరుగుతుంది గైస్? అది పోయి బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుందా, స్టోర్ అవ్వదా? సింపుల్ థింగ్. నేను బ్యాక్ ఎండ్కి పంపిస్తున్నప్పుడు చేసినాను అనుకోండి, అది సింపుల్గా బ్యాక్ ఎండ్లో పోయి స్టోర్ అయిపోతుంది. దాంట్లో నెక్స్ట్ పని ఏం లేదు. వాడు ఏం చెప్తాడు, నీకు తెలియదారా నువ్వు ఎలా పంపించినావు అంటాడు. వాడేం బ్యాక్ ఎండ్ కూడా చెక్ చేయడు ప్రతి ఒక్కరి అకౌంట్ నెంబర్ కరెక్ట్ వచ్చిందా లేదా అని. డైరెక్ట్గా అది పోయి డేటాబేస్లో కూర్చుంటుంది. 9 పోయి వాడి అకౌంట్ నెంబర్తో పాటు డేటాబేస్లో కూర్చుంటుంది. శాలరీ వేసి వాని కాడ ఏమి ఒక స్లిప్ వస్తుంది, ఒక లిస్ట్ వస్తుంది. శాలరీ వేయాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31st ఉంది, శాలరీ వేసేది ఉంది. వాని కాడ యూజర్ నేమ్, బ్యాంక్ నేమ్, వాడి ఏదైతే IFSC కోడ్, అకౌంట్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని దన్న శాలరీలు వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వానికి తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిదైనా అకౌంట్ నెంబర్ చేంజ్ అయిందని శాలరీ వేసేవానికి? తెలియదు. ఎందుకంటే వాడు బ్యాంక్ వాడు కాదు, వాడు నార్మల్ ఆఫీసోడు ఏం చేస్తాడు, జస్ట్ ప్రతి అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే. అకౌంట్ నెంబర్ కొడతాడు, IFSC కోడ్ కొడతాడు, బ్యాంక్ ఏదైతే నెంబర్ ఉందో అది కొట్టేస్తాడు, అమౌంట్ కొడతాడు, ఎంటర్, అంతే. దాంతోనే పని. దాంట్లో అకౌంట్ నెంబర్ ఎవరిది ఉంది, ఎలా ఉంది, అదంతా చెక్ చేయరు. ఓకేనా? అందుకోసం అలాంటి డేటా ఏదైతే ఉందో, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, అలాంటి చాలా డేటాస్ ఉంటాయి. మనం ఈ ఫ్రీజ్ సీల్ అనేది వాడతాము. ఫ్రీజ్ అండ్ సీల్ అనేది మనము వాడతాము. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము క్లాస్ని క్లోజ్ చేసేద్దాం. ఈ రోజుతో ఆబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి గైస్. ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.